వస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ అన్నింటా ముందుంటున్నారు. పెరుగుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కుటుంబ పోషణలో మేము సైతం అంటున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా అవకాశం ఉన్న ప్రతి రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. కరీంనగర్ మహిళలు కూడా ఈ వరుసలోకే వస్తారు. ఆటో నడుపుతూ కాదేది సాధ్యమని నిరూపిస్తున్నారు. వీరికి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం అండగా నిలుస్తోంది. బతుకు బండిని నడిపించేందుకు ఆటో హ్యాండిల్ పట్టిన అతివలతో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి. అవకాశాల్లో మేము సగం మీరు సగం అంటున్నారు నేటి మహిళలు. కుటుంబ పోషణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటామంటున్నారు. ఇందుకోసం మాసైనా ఇందులో క్లాస్ చూపిస్తామంటూ ఆటో డ్రైవింగ్లో శిక్షణ పొందుతున్నారు. అందులోనే రాటుతెళ్తున్నారు. ఇందుకు వేదికగా నిలిచింది తిమ్మాపూర్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం. ఇక్కడ నిత్యం అంటే గత 45 రోజులుగా ఆటో డ్రైవింగ్లో మహిళలు శిక్షణ పొందుతూ అందులో రాణిస్తున్నారు. అయితే వారి మనోభావం అసలు ఇందులో కొంతమంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని కూడా తెలుస్తున్న పరిస్థితులు. అసలు ఉన్నత విద్య అభ్యసించి కూడా ఆటో వైపు ఎందుకు వచ్చారు? మాస్ అనేది అంటారు ఆటో అంటేనే. అసలు ఈ ఆటోలో ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఎవరు? నమస్కారం సార్, నాది గంగాధర మండలము రంగారావుపల్లి గ్రామం నుండి వచ్చాను సార్. మీ క్వాలిఫికేషన్ అమ్మా? సార్ ఎంఏ బీఈడి. అంటే ఎంఏ బీఈడి చదివాని అంటున్నారు. ఆటో రంగాన్ని ఎందుకు ఎన్నుకున్నారు మీరు ఫస్ట్? సార్ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలంటున్నారు కదా, అందుకే ఇది ఒక స్టెప్ కూడా వేసాము. కలెక్టర్ మేడం గారు మాకు ఇది ఒకటి ఇక్కడ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్, టైలరింగ్ ఇవే కాకుండా డిఫరెంట్గా ఒకటి ఉండాలని మా డిఎం మేడం కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఇది ఒక సజెషన్ చెప్తే మేడం తొందరగా మాకు సైన్ చేసింది. అన్ని రంగాల్లో అందరూ ముందుండాలన్నట్టు మేడం ఒక ఆలోచన. ఇక్కడ ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నారు, మీకు ఎలా తెలుసు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎన్ని రోజులు మీరు ఇక్కడ శిక్షణ పెట్టి ఇక్కడ శిక్షణ ఎలా కొనసాగుతుంది మీది? శిక్షణ మాకు పొద్దున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా జరుగుతుందండి. మధ్యాహ్నం మాకు లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 3 o'clock అట్లా రాగి జావా కూడా మాకు ఇప్పిస్తారండి. అంటే ఏమైనా స్టైఫండ్ ఇస్తారా? మంత్లీ ఖాళీ ఓన్లీ శిక్షణేనా ఈ 45 రోజులు? సబ్సిడీ ద్వారా మాకు ఆటోలు ఇప్పిస్తామని అన్నారండి. మరో ట్రైనీ ఉన్నారు, తనని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు రాజవర్ధిని. కరీంనగర్లోనే ఉంటాం మేము. ఎంబీఏ కంప్లీట్ అయ్యింది మాది. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారని వచ్చాం. అంటే దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఫ్రీ ట్రైనింగ్, ఆటో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పారు. అది తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఆటో ఫ్రీ ట్రైనింగ్ అనేది అంటే మేము వినలేదు. సో ఇదే స్టార్టింగ్ కాబట్టి నేర్చుకుందామని వచ్చాము. కానీ ఇది ఫస్ట్ కంటిన్యూ చేస్తాం అనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని అవును మనం కూడా చేయొచ్చు ఇది పార్ట్ టైం లాగా అని అనిపించి నేర్చుకున్నాం. బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అంటే మీరు ఎంబీఏ అని చెప్తున్నారు, ఇప్పుడు ఆటో రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆటో రంగం అంటేనే మాస్, మరి ఈ ఆటో రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు అసలు? అంటే ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా మనం పార్ట్ టైం చేసుకోవచ్చు. అలాగే కలెక్టర్ మేడం చెప్పారు స్కూల్స్తో టైఅప్ చేస్తామని చెప్పారు. సో ఇది యూస్ఫుల్ అవుతుంది కదా, అంత మేడమే చెప్పారు, మనకు హెల్ప్ఫుల్ అవుతుందని ఎంచుకున్నాం. అంటే ఇప్పుడు స్కూల్స్తో టైఅప్ అంటే ఏ రకంగా చేస్తా అని చెప్పారు మీకు? అంటే మార్నింగ్ పిల్లలను తీసుకురావడం, ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో దించేయడం అట్లా. మాది బోతిరెడ్డిపల్లి సార్, వీణవంక మండల్. నా పేరు లత. మేము ఈ ట్రైనింగ్ పేపర్ స్టేట్మెంట్ ద్వారానే చూసి వచ్చాము. ఇక మేమంటే సపరేట్గా చెప్పాల్సింది ఏం లేదు, కానీ మా పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, మాకు కూడా అవైలబుల్ ఉంటే నేర్చుకుంటే మేము కూడా వెళ్ళి తీసుకురాగలుగుతాం. సబ్సిడీలో ఆటో ఇప్పిస్తా అన్నారు కదా, ఇక నేర్చుకొని ఆటో తీసుకొని ఇక పిల్లలకు మా ఇంట్లో సహాయం చేయడం కోసం నేర్చుకున్నాను సార్. అంటే ఇంట్లో చేదోడు వాదోడుగా అంటే ఉపాధిలో రాణిస్తూ మేము సంపాదించి భర్తలకు అంటే కుటుంబ పోషణలో మేము కూడా భాగమవుతామని అంటున్న మహిళలు ఉన్నారు. వీరు ఇక్కడ మేడం కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం అసలు ఇక్కడ ఏమేమి ట్రైనింగ్లు ఇస్తున్నారు? నమస్తే అండి. అంటే ఇంతవరకు మేము చాలా రకాల ట్రైనింగ్లు ఇచ్చాము. టైలరింగ్, బ్యూటీషియన్ అని, ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్స్ అని, కంప్యూటర్ అని, ఇంకా స్క్రీన్ ప్రింటింగ్ అని, బుక్ బైండింగ్ అండ్ ప్రింటింగ్ అని, సెరికల్చర్ అని చాలా ఇచ్చాము. స్టార్టింగ్లో అయితే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్స్ అని ఇచ్చాము. చాలా వెరైటీస్ ఇచ్చాము. బట్ ఇప్పుడు మాత్రము జూట్ బ్యాగ్స్, టైలరింగ్, బ్యూటీషియన్ ఇస్తున్నాము. కలెక్టర్ గారు కాస్త ఇన్నోవేటివ్ ఏదన్నా ఇప్పించండి అంటే వీళ్ళకి కాస్త డిఫరెంట్గా ఉంటుందని ఈ ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ ఇప్పిద్దామని మా మేడం గారు ప్రపోజల్ తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో 16/4 నాడు ఇది ఇనాగ్రేషన్ అయిందండి. 45 days వర్కింగ్ డేస్ వీళ్ళకి వాళ్ళు చెప్పిన విధంగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము, అంతే అండి. అంటే ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా? అంటే మన క్లాసెస్ ఇస్తున్నారా? ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, అంటే వాళ్ళకి ఎలాంటి క్లాసెస్ ఇస్తున్నారు మీరు? అంటే ప్రాక్టికల్తో పాటు థియరీ క్లాసెస్ కూడా ఇప్పిస్తామండి. అట్లా
అంటే ప్రాక్టికల్ అంటే ఓకే, ఆటో డ్రైవింగ్. థియరీ క్లాసెస్ అంటే ఏం చెప్తారు దాంట్లో? సిగ్నల్స్ కానీ ఇంకా రూట్స్ ఎలా వెళ్ళాలి, ఎలా అంటే సేఫ్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి థియరీగా నేర్పిస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే మహిళలకి ఉపాధిలో ఇతరత్ర కాకుండా ఆటో డ్రైవింగ్లో కూడా తాము శిక్షణ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇంతేకాకుండా వచ్చిన మహిళలు సైతం ఉన్నత విద్యావంతులు కావడంతో పాటు వారు డ్రైవింగ్లో కూడా మంచి శిక్షణ తీసుకుంటున్నారని చెప్తున్నారు. వీరికి 45 రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి సబ్సిడీలో ఆటోలు ఇప్పించడంతో పాటు లైసెన్సులు కూడా ఇప్పిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ తిమ్మాపూర్లోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళల ఆటో ట్రైనింగ్ పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్.